మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవారు చేసేది. నవీన్ యాదవ్ ఉరికే గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా, గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్. ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం అవుట్రేట్ గా మా అప్పీల్ని మీరు దయచేసి ఆశీర్వదించండి. జుబ్లీహిల్స్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పీల్ని జుబ్లీహిల్స్ ఓటర్స్ ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికి ఉంటాడు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్లో చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు జవాబుదారు ఉంటాం. మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా. ఇక్కడనే ఉంటాడు ఒక అతను. అది ఎక్కడది? అరే నాని యాడవరా చిట్టి ఎదురా కాడైతే ఆయన నాజిమ్ అనే డ్రైవర్ ఉంటాడు. ఆయన నా భార్య నిర్మల డ్రైవరు ఎంబడి ఉంటాడు. అతను బోరబండలో ఉంటాడు. నేను బోరబండ జుబ్లీహిల్స్ ఓటర్లకే కాదు, బోరబండలో కూడా అప్పీల్ చేస్తున్నా. బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద, రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద, మా మినిస్టర్ అప్పీల్ మీద, జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటేయండి. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జుబ్లీహిల్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తా. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, నా డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి. ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్క. ఎట్లా? నవీన్ యాదవ్ గెలిపిస్తేనే. నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్క. ఇది పక్క గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. అరే కలెక్టర్ నారా రే, నాని నాజిమ్ దే असलम नाजिम बोरबंडा आंदे ना नंबर ఇది. फोन मिलाओ पर इसको मिलाओ पहले. 630-144-193. ఇతని పేరు నాజిమ్. నా భార్య నాకు డ్రైవర్ ఇతను. ఇదెలా? అరే నాయన కరెక్ట్ నా కాదా మళ్ళీ. హలో, తెరా నంబర్ దేరు. బోరబండలు ఎన్ని ఉన్నాయి ఓట్లు? 52,000 ఓట్లు బోరబండలు ఉంటాయి. 50 బూతులు ఉంటాయి. ఓకే, ఎన్ని పోలు అయితే ఆడ? 40,000 బోరబండలు. ఇప్పుడు నేను మైక్లో చెప్తున్నా, నీ నంబర్ ఇస్తున్నా. 40,000 మంది నీకు నవీన్ యాదవ్ గాని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉండాలి. వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా.
గట్టిగా చెప్పు నువ్వు కూడా. నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చెప్పక చల్ రైట్. నేను వెరీ వెరీ సీరియస్గా కమిట్మెంట్ ఇస్తున్నా. నాజీం డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ. ఒక బోరబండనే కాదు, ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది, చేసుకోండి. నవీన్ యాదవ్ గెలిపియండి. ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది. నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జుబ్లీహిల్స్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ దిక్కేది తీసుకుంటా. మా అప్పీలుగా కులాలు చూడకండి, మతాలు చూడకండి. అవును, ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు. మరి నీ అభ్యర్థి గెలుచుకుని నువ్వేం చేస్తావు? 3 ఏళ్ళు ధర్నాలు రస్తాలు దగ్గరగా చేస్తుడు. జుబ్లీహిల్స్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తాలు ఒకరు కావాలా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా? ఇది అరే బాగుండ్రా నాయన మీతో అర్థమైందా? ఇది ఆలోచన చేయాలని నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ కి నేను కోరడం జరుగుతుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబ్లీహిల్స్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోకోలు ధర్నాలకి పని పడతాడు. నేను ఇంకో అప్పుడు చేస్తున్నా, దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ, జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకి కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి కూడా మాట ఇచ్చారు, చాలా మాటలు ఇచ్చారు. బరాబర్ జవాబారు ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జూబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బరాబర్ మేము జవాబారు ఉంటాం. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి, తొందరపడకండి. ఏదో వాళ్ళేదో 4 స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు వినాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి, రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు. రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ కి, ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందరపడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కకు పెట్టండి, కాంగ్రెస్ ని అభ్యర్థి నవీన్ గెలిపివ్వండి. ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ, ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు కదా చెప్పు. ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయనది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్లోనే అంటుర్రేమో వాళ్ళంతా. అలా ఆ రూమ్లోనే అంటారు, సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో వాళ్ళు, ఆనే అంటుర్రేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు వేయకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్కి పనికొస్తేవి, కానీ ఇది జీవించడానికి బతకడానికి పనిచేయవాడు.
కాబట్టి ఆలోచన చేయాలని యూత్ కూడా కోరుతున్నా. నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానీ సోషల్ మీడియా 4000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్లు ఉన్న అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు, వాళ్ళు పాపం వాళ్ళు నేను చెప్పినా వాళ్ళ దాకా పోదు ఇది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ రెండు అయితే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చెయ్యలేదు అని అయితే లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టాడు, అవి కూడా అమలైతే అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాంగ్ అండి, ఏమని ఏంటి రాంగ్ జగదీష్ మాట్లాడకండి. నేను